అల్లూరు మండలం సింగపేట గ్రామంలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. స్థానికురాలైన వెంకటరమణమ్మ ఇంటిలో దాచుకుని ఉన్న 2 లక్షల నగదు, సుమారు 25 సవర్ల బంగారం ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కావలి డీఎస్పీ వెంకటరమణ, రూరల్ సిఐ నాగభూషణం, అల్లూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసి ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వేసిన తాళాలు వేసినట్టే ఉండగా ఇంటిలోని నగదు, బంగారు ఆభరణాలు దొంగలించబడ్డాయన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే మారు తాళాలతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆయన అన్నారు. ఫ్రిడ్జ్లో పాలు పెట్టి ఇంటికి తాళం వేసి బయట పంచలో కొనుక్కున్నా. నా 22 సవర్ల బంగారు, 2 లక్షల డబ్బులు ఎత్తుకోబోయారు. నేను తెల్లారి 5 గంటలకు చూస్తే తలుపులన్నీ తీసేసి ఉన్నాయి. నా డబ్బు బంగారు ఎత్తుకోబోయారు. స్టేషన్లో కేసు పెట్టాను. సార్ వాళ్ళు వచ్చారు. వెంకటరమణమ్మ ఆమె ఆవిడ వాళ్ళ ఇంట్లో ఆమె రాత్రిపూట పక్కన పోర్షన్లో పడుకొని ఉంటే ఇంటి తాళాలు తెచ్చి బీరోలో ఉన్నటువంటి 20 శాతాల గోల్డ్, తర్వాత 2 లక్షల క్యాష్ పోయినట్టుగా చెప్తాను. బట్ తాళాలు వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి. ఆమె దగ్గర ఉన్నాయి తాళాలు. ఎవరో లోపలికి వెళ్ళి తీసినట్టుగా చెప్తా ఉన్నారు. దాని గురించి విచారిస్తాము. క్లూస్ టీమ్ వచ్చింది, డాష్ కూడా వచ్చింది, విచారిస్తున్నాము. అవి తాళాలతో తీసినట్టుగా కనిపిస్తుంది. అంటే కావాలని తెలిసిన తీసినట్టుగా ఉంది. ఎందుకంటే ఆమె దగ్గర తాళాలు ఉంది. తాళాలు పగలగొట్టలేదు, బీరో కూడా పగలగొట్టేట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. తాళాలతో తీసినట్టుగా ఎంక్వైరీ చేస్తాం.